నమస్తే అని బోస్ కుమరి. ఉపాధి హామీ ఉపాధి పనులు జరుగుతున్నాయి. మామూలుగా 100 రోజులు పనులు. ఈ పంచాయతీ విధానాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. వీటిలో కొన్ని మార్పులు చేర్పులు రావాలి. వెళ్తున్నారు, వాళ్ళు హాజరేయించుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, అటు జరుగుతున్న పనులు ఏవి లేవు అనేటువంటి భయంకరమైనటువంటి విమర్శలు దీని మీద ఉన్నాయి. అంటే ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు కానీ పని జరగట్లేదు అనేటువంటి విధంగా ఎప్పటి నుంచో దీని మీద విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అవి ఎంతవరకు సఫలీకృతమైనటువంటి విషయం ఇక ముందు రోజుల్లో బయటికి రావాలి. ఇదంతా తీసి పక్కన పెడితే ఇప్పుడు ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మామూలుగా గ్రామాల్లో అల్లాడిపోతున్నారు. ఈ సంవత్సరం పంటలు సరిగ్గా పండలేదు. వరి కావచ్చు, పొగాకు కావచ్చు, మిర్చి కావచ్చు, ఏ పంటలైనా తీసుకోండి, సాటిస్ఫాక్షన్ గా ఈ సంవత్సరం ఒక్క పంట కూడా పండలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎకరం 40 బస్తాలు అట్లా పండేటువంటి పొలాలు కూడా చాలా చోట్ల ఎక్కువ 90% వరకు కూడా 10 బస్తాలు, 15 బస్తాలు, మా టాప్ గా పండితే 20 బస్తాల కంటే, అంటే కనీసం ఖర్చులు కూడా రాలేదు, ఎక్కడా కూడా రాలేదు వరికి. అదేవిధంగా అన్ని పంటలు కూడా కొన్ని చోట్ల పండినా ధర లేదు. ఇప్పుడు పొగాకు తీసుకున్నాం, విపరీతంగా వేశారు కానీ ధర లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి. ప్లస్ దీనికి విపరీతంగా కూలీ ఖర్చులు ఏమైనా తగ్గినాయి, కూలీ ఖర్చులు కానీ, మందు ఖర్చులు కానీ, వ్యవసాయం చేసేటువంటి ఖర్చులు ఏమైనా తగ్గినాయి అంటే ఏమీ తగ్గలేదు. పొగాకు అసలు రేట్ లేదు కానీ ఖర్చులు మాత్రం తగ్గలేదు. ఎకరాకి 1,50,000, 1,20,000, 1,30,000 ఎకరాకి ఖచ్చితంగా ఖర్చు అయింది. కానీ ధర చూస్తేనా కింటా వచ్చి 2,000, 3,000, 5,000కి అసలు కొంటున్నా, దానికి కూడా కొంటున్నటువంటి వాళ్ళు లేరు. కొంచెం ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది. ప్రభుత్వం కొంచెం కలగ చేసుకుని ఎవరి దగ్గర ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని కొంత సర్వే చేయించుకొని ప్రభుత్వమే దీన్ని కొనేటువంటి విధంగా చేయాలి అనేటువంటి విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. అది ఎప్పటికైతే తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే అటు పంట వేసినటువంటి వ్యక్తికి డబ్బులు రాలేదు, అట్లాగా వాటిని అట్లా ఇళ్లలో వేసుకుని కూర్చున్నారు ఆకుని. వాళ్ళకి డబ్బులు రాకపోవటం వల్ల కూలీలకి డబ్బులు ఇవ్వలేదు. అంటే కూలీలకి డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బులు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవు. ఆ డబ్బులు లేకపోవటం వల్ల ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ఆధారపడుతుంది ఏంటంటే ఈ ఉపాధి హామీ మీదే ఆధారపడుతున్నారు కూలీలు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళు పనిచేసిన డబ్బులు రాలేదు, ఈ ఉపాధి హామీకి సంబంధించిన డబ్బులు రాలేదు. అంటే ఒక రకం చెప్పంటే లిటరల్ గా చాలా అంటే చాలా ఎక్కువ గ్రామాల్లో ఈ సమస్య ఉంది. వాళ్ళు చేసుకున్న కష్టము రావట్లేదు. ఎందుకంటే రైతుల దగ్గర డబ్బులు లేవు, అమ్ముడు పోవట్లేదు, వీళ్ళు చేసిన కష్టము రాలేదు. ప్లస్ ఉపాధి హామీకి సంబంధించి డబ్బులు పని చేస్తున్నారు కానీ ఆ డబ్బులు రావట్లేదు. కాబట్టి లిటరల్ గా ఈ టైంలో ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు డబ్బుల కోసం. ప్రభుత్వం దీని మీద పొగాకు కొంటారో లేదో అది తర్వాత సంగతి. ఈ ఉపాధి హామీలకు సంబంధించి మాత్రం వెంటనే వాళ్ళకి డబ్బులు చెల్లించండి. ఇది కానీ చెల్లించకపోతే ఆలస్యం అమృతం విషయం. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఆ తర్వాత మీరు డబ్బులు వేసినా కూడా ఈ వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది ప్రభుత్వం మీద. దీన్ని వెంటనే సెటిల్ చేస్తే, వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తే ఇప్పుడున్నటువంటి కష్టకాలంలో ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఖచ్చితంగా పాజిటివ్ ఒపీనియన్ అనేది శాశ్వతంగా ఉంటుంది. దయచేసి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు గ్రామాల్లో సంబంధించినటువంటి ప్రజలు, కూలీలు ముఖ్యంగా. మరి వాళ్ళని ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో చూడాలి మరి.